జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటేరు కాలువ అంగన్వాడీ కేంద్రం నందు 8 రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి టాటా సంస్థ ఉద్యోగి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థూలకాయ నివారణ, చక్కెర, నూనె వినియోగం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా పౌష్టిక ఆహారంపై సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ సంవత్సరం కూడా అంటే ఇప్పుడు ఇది 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు 7 years మనం కంప్లీట్ చేసుకొని ప్రోగ్రామ్ ఇది 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశపరిచి మీకు అవేర్నెస్, మెదడు ఎదుగుదల ఎలా ఉంటుంది పిల్లలకి 0 నుంచి 3 సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీళ్ళకైతే ఏదో లక్ష్మి విష్ణు సహస్రనామాలు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనం మంచి బిడ్డను చూసుకుంటూ మంచి ఉద్దేశాలు తెలుసుకోవడం, నమ్మకాలు ప్రేర్ చేస్తాం. సరే వాళ్ళకి సంబంధించిన దైవాన్ని అంటే మనం ఎంత ప్లెజెంట్ గా ఉంటే బిడ్డ అంత బాగా ఎదుగుతాడు అని. ఈ 2 సంవత్సరాల లోపల వయసు ప్లస్ మిగతా 3 సంవత్సరాలు అంటే మిగిలిన 20% కూడా ఈ 5 ఏళ్ల లోపలే కూడా అభివృద్ధి జరిగిపోతుంది కదా. సమాజాన్ని చూసి పెరిగిన పిల్లలు మంచిగా ఉంటారు. మనం కూడా గమనిస్తూ ఉంటాం. మంచి అనే ఒక దీంతో అంటే ఆ వయసులో వాళ్ళ మెదడులో ఏదైతే నాటుకుపోతుందో అది శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి చాలా చచ్చడం లేదు. లేదంటే టీవీ కార్టూన్స్ పెట్టేస్తున్నారు. ఇది చాలా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పిల్లలు మానసిక సమస్యలు ఎక్కువగా రావడానికి ఇంతకుముందు రోజుల్లో ఇన్ని లేని సమస్యలు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదే. కాబట్టి పిల్లలతో ఎప్పుడు వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉండండి, వాళ్ళని ఆడిస్తూ ఉండండి, పాడిస్తూ ఉండండి, హార్డ్నెస్ అవుతుంది. సో అది అలాగా ఇవ్వకుండా మనం వాళ్ళని దాన్ని స్తబ్దుగా పెట్టేసామంటే ఎంతసేపు బ్లంట్గా ఉండిపోతారు పిల్లలు. మొబైల్ చూస్తూనో ఆ కార్టూన్ చూస్తూనే ఇలా ఉండిపోతారు. ఇంకేమైనా యాక్టివిటీ, నిద్రపుచ్చాలంటే టీవీ, మదర్ ఏదైనా వాళ్ళు సీరియల్ చూసుకోవాలంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కష్టపడేది, మన ధ్యేయం, మన ఉద్దేశం అన్నీ కూడా మంచి పిల్లల్ని మంచిగా పెంచి మంచి స్థాయిలో ఉంచాలి వాళ్ళని అనేదే ప్రతి ఒక్కళ్ళ ఏం. అవునా బాబు? ఇక్కడే పడుతున్నాం. బాబు, ఓయ్ బాబు, చిన్న కూర్చుంటాడు. నా పేరు భాగ్యలక్ష్మి. నేను శ్రీకాళహస్తి ICDS ప్రాజెక్ట్లో మున్సిపాలిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 6 రకాలైన థీమ్స్తో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకి మెదడు వికాసం పైన అవగాహన, అది మొబైల్ ఫోన్స్, టీవీ స్క్రీన్స్ వాడకం తగ్గించడం, పిల్లలకి వాటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లల పోషణలో తండ్రుల బాధ్యత, అదేవిధంగా పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం, కమ్యూనిటీ
సహకారంతో అంగన్వాడీని ఎలా బలోపేతం చేయాలి అనే దాని మీద ముఖ్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇవి ముఖ్యంగా మనం గర్భవతులు బాలింతలకి ప్రతి నెల కూడా గుడ్లు పాలుతో పాటు పోషకాహార కిట్టును కూడా 6 రకాల ఐటమ్స్తో పోషకాహార కిట్టును కూడా అందజేయడం జరుగుతుంది. రైసు దాలు ఆయిల్తో పాటుగా ఇవన్నీ కూడా ప్రతి నెల